ఆ మాట అంటే నాకు ఎంత ఇష్టమో. ఏ క్లాస్ అంటే యాక్సిడెంట్ జరిగింది నాకు 2021 సంవత్సరం. ఏ క్లాస్ యాక్సిడెంట్ కూడా ఏ క్లాస్ అంటారు అయ్యారంటే జరిగినోడికి తెలుసు, మామూలు యాక్సిడెంట్ కాదు. నేను చచ్చిపోయాను, ప్రభా ఒకవేళ చనిపోతే నీ రాజ్యానికి తీసుకో, బ్రతికిస్తే 3 రోజుల్లో ప్రశస్తది అన్నప్రాసన, తిగితే అన్నప్రాసన, లేతే పరలోకము నా దేశం. అయ్యా నన్ను తీసుకో అని, తీసుకుంటే నన్ను నీ రాజ్యానికి తీసుకోమని అడిగితే దేవుడు బండంతా కూలి వచ్చినట్టుగా అయిపోయిందండి. వెహికల్ ఓ పక్క పొంగిపోయింది, అద్దాలు బద్దలు అయిపోయింది, ముందద్దం బద్దలైపోయింది. వచ్చిన వాళ్ళందరూ అన్నారు ఒక్కడు కూడా బతకడరా దీంట్లో అన్నారు. ఆ మాటలు నాకు వినపడి వాళ్ళు వచ్చి రే బతికే ఉన్నారు వీళ్ళు. సూర్యారావుపేట హైవే, పెద్ద హైవే, 110, 120 స్పీడ్, 110, 120 స్పీడ్ లో పడిపోయింది బండి. ముందు డివైడర్ ఇది తగిలి ఇలా పడిపోయి దేకేసి 3-4 పిలుగలు వేసి. అప్పుడు నా డ్రైవింగ్ రాదు, వేరే ఎవరినో తీసుకెళ్ళాను, పడిపోయాం. నేను మొదటగా నేను చెప్పిన మాట, బండి నుంచి బయట రాగాలి, ప్లీజ్ బ్రింగ్ మై బైబిల్, నా బైబిల్ తీసుకురండి. బైబిల్ అంటావేంటే పడిపోతే అంటున్నాడు. నువ్వు బైబిల్ తారా నాయన అట్టగా బయటపడ్డ ముందు మంచి నీళ్ళు తాగు. ఏంటి బైబిల్ అంటే పద్దాక ఏంటి బైబిల్, నువ్వు బైబిల్ తీసుకురండి, నా బైబిల్ ఎక్కడ ఉండొచ్చు. బైబిల్ అంటాడేంటి ఇతను? అసలు జరిగిన యాక్సిడెంట్ ఏంటి, ఈ కారు ధ్వంసం అవటం ఏంటి, ఈ పగిలిపోవటం ఏంటి, ఆ కారు వేసుకొచ్చినోడికి ఏం సమాధానం చెప్పాలి? కొత్త కారు, ఈ తోలులోడు ఏమైపోయాడు, ఈ లారీలు ఏమైపోయి, ఈ ట్రాఫిక్ బైబిల్ అంటావేంటి పాస్టర్ గారు? మీరు పాస్టర్ గారు అర్థమైపోయింది ఇవన్నీ కాదు, నువ్వు బైబిల్ తమ్మంటావు. ఓరు నాయన ఈ మాట వినేదట్లేడు, ఆ బైబిల్ ఎక్కడున్నా చంపండి అలా కోపం వచ్చేసి ఎతికితే ఎక్కడో ఉంది బైబిల్ తెచ్చారు. బైబిల్ ఉన్నాడు. మరి నాయన ఎవడన్నా మెడిసిన్ అడుగుతాడు, మంచినీళ్ళు అడుగుతాడు, ఈ అడుగుతాడు, ఈడేంటి బైబిల్ అడుగుతాడేంటి అని బైబిల్ అడిగాడు. బైబిల్ తీసి 121 కీర్తన చదివాడు. కలవరపడి నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడుంది? యెహోవా వాళ్ళని, మా అమ్మను ఫోన్ చేసిన మా అమ్మ రావాలని 3 రోజులు పట్టింది, మా నాన్న రావాలన్నా పట్టింది, మీరు రావాలన్నా పట్టింది. ఇన్స్టెంట్ కాపీ పెట్టినట్టుగా అక్కడికి హస్తము చాపగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. అక్కడికి హస్తం చాపాడు, నన్ను కాపాడాడు. 121 కీర్తన చదువుకున్నాను. ఆ మాట దగ్గరికి వచ్చి కన్నీరు కాచి ప్రభువుని స్తుతించా. యాక్సిడెంట్ జరగవచ్చు, ఇరుకు జరగవచ్చు, ఇబ్బంది జరగవచ్చు, అప్పులు రావచ్చు, ముప్పులు రావచ్చు, కప్పలు రావచ్చు, తిప్పలు రావచ్చు, నీ ప్రాణులను ఆయన కాపాడతాడు. హల్లెలూయా. దావీదు ప్రాణాన్ని ఆయన కాపాడు.